వినరా సూరమ్మ కూతురు మొగుడ విషయము చెబుతాను, వినరా సూరమ్మ కూతురు మొగుడ విషయము చెబుతాను, అసలు విషయము చెబుతాను. చెప్పు మళ్ళీ. కారు మబ్బులు కమ్మిన వేళ కాకులు గూటికి చేరే వేళ, చందమామ తొంగి చూసే వేళ సన్న జాజులు పూసే వేళ, ఒంటిగా నేను ఇంట్లో ఉంటే ఉయ్యాల లెక్కి ఊగుతూ ఉంటే లాలీ 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 లాలీలో. ఏం జరిగింది? తలుపు కిర్రున చప్పుడైనది, గుండె జల్లున కొట్టుకున్నది. తలుపు కిర్రున చప్పుడైనది, గుండె జల్లున కొట్టుకున్నది. మెల్ల మెల్లగా కళ్ళు తెరచిని, వచ్చినదెవరో చూశాను, వచ్చినదెవరో చూశాను. ఎవలాలు? నల్లని వాడు, గుంట కన్నుల వాడు, గుబురు బీసాల వాడు, ఆరడుగుల పొడుగువాడు, ముద్దులిమ్మని నన్ను అడిగినాడు. ఏయ్, వాణ్ణి నేను నరికేస్తాను. నేనివ రానివ్వనంటూ మొగము దాచుకున్నా, పోనివ ముద్దివ్వమంటూ జడలు లాగినాడు. అమ్మా నాన్న, అమ్మా నాన్న కాపాడమంటూ అల్లాడిపోయాను. అయినా కానీ వదలక నన్ను ఒడిసి పట్టినాడు. అంతలో వచ్చింది. ఏమిటి మూల్చా? కాదు, మా అమ్మ. ఏమంది? వెళ్ళవే నా తల్లి, వెళ్ళవే అమ్మా, ముద్దులిస్తే నీకు డబ్బులిస్తాడు, మంచి బట్టలిస్తాడు, డబ్బులిస్తాడు, మంచి బట్టలిస్తాడు అని ముందుకు తోసింది. అది తల్ల కాదు, రాక్షసి, పిచాచి, దెయ్యం. తర్వాత ఏమైందో చెప్పు. తప్పనిసరి అయి వెళ్ళాను, సిగ్గుపడుతూ నిలుచున్నాను. గదిలోకెత్తుకుపోయాడు, కథలు కబుర్లు చెప్పాడు, తన తుప్పటిలో చోటిచ్చాడు. ఛీ కురట, పాపాత్ములాలా, నువ్వు నాకొద్దు, పో, వాడి దగ్గరికే పో. అంత కోపం ఎందుకయ్యా, అప్పుడు నా వయసైదయ్యా. ఏంటి, అప్పుడు నీకు 5 ఏళ్ళ? అంత కోపం ఎందుకయ్యా, అప్పుడు నా వయసైదయ్యా.